విరిగి నలిగిన హృదయముతో నువ్వు దేవుని ఆరాధన చేస్తా ఉన్నప్పుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నిన్ను తాకబోతూ ఉన్నాడు. నిన్ను ముట్టబోతూ ఉన్నాడు. నువ్వు హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయగలుగుతావా? నీ తండ్రి అయిన దేవుని శోధింపవలదని నీకు తెలియదా అని చెప్పి అపవాదిని గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకంటే వాక్యము చాలా జాగ్రత్తగా మనము చదవగలిగిన వారిగా ఉండాలి. ఆయన దేవుని అని చెప్పుకున్నాడు. ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు, నేను దేవుని అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి ఆయన మరొక మాట అంటే సార్, నేను అబ్రహాముతో ఉన్నవాడను, అబ్రహాము నా దినము చూడవాలని ఎంతో ఆశపడ్డాడు అన్నాడు లేదు ఆయన. అబ్రహాం ఏంటి, నా దినము చూడాలని, నాతో ఉండాలని ఆయన ఆశపడ్డాడని చెప్పినప్పుడు జనాలందరూ ఏంటి, నువ్వు అబ్రహాముతో ఉన్నవాడువా అని చెప్పి ఆయనని చంపడానికి ప్రయత్నం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రచురణ చేసుకున్నాడు, నేను దేవుడిని తెలియజేశాడు, నేనే రక్షకుడని ఆయన స్పష్టముగా ఆయన తెలియజేశాడు. ఈనాటి సంఘములో ఆయన దేవుడు కాదు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగా తర్వాత మళ్ళీ కూడా తెలుసా, వాక్యములు వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు స్వస్థతలు లేవని చెప్పి వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు జరగని చెప్పి వారు ఉన్నారు. ఇంకోటి ఏంటి తెలుసా, అసలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లేనని వాడు చాలా మంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ సంఘములైతే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడరో, ఏ సంఘములైతే వీటి గురించి ఉండదో, ఏ సంఘములైతే వీటి ఉండదో, ఇవన్నీ ఏంటివి? తప్పుడు బోధలు, తప్పుడు బోధ. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన నీలోని నాలో ఆయన పని చేస్తాడు. ఆయన ఖచ్చితంగా మనతో ఉన్నవాడే, మనం నడిపిస్తూ ఉన్నవాడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.